హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది అగారో చాపర్ అన్నమాట. మనకి ఇంట్లో రకరకాల స్నాక్స్ మెయిన్ మంచూరియా లాంటివి కానీ, లేకపోతే బాగా గ్రేటెడ్ లాగా కావాలనుకోండి. అలాంటప్పుడు ఇలాంటి చాపర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మనకి కిచెన్‌లో టైం అనేది చాలా తక్కువ పడతదన్నమాట. సో, ఇప్పుడు నేను మీకు ఒకసారి క్యారెట్ ఇంకా ఆనియన్, క్యాబేజ్ కట్ చేసి చూపిస్తాను. ఎంత బావుతదో. దీని సైజ్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటది. అంటే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. కౌంటర్ టాప్ మీద పెట్టుకోవచ్చు అండ్ షెల్ఫ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు మన ఇష్టమే. అండ్ ఇలా ఒక స్విచ్ లాగా పైనుంది కదా! దాన్ని స్టార్ట్ చేస్తే, ఆన్ చేస్తే మనకి మంచిగా చాప్డ్ వెజిటబుల్స్ అనేవి ఫ్యూ సెకండ్స్‌లోనే రెడీ అయిపోతాయి. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. మీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి అమెజాన్‌లో చెక్‌ఔట్ చేయండి. సరేనా? ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనకెన్ని వంటలొచ్చో అన్నీ చేసి పెట్టొచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం మోర్‌కెళ్ళి సామాన్లు కొనుక్కుందాం. క్రెడిట్ కార్డ్ అవి యూజ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ ఒస్తాయి కదా! అప్పుడు మనం ఏవన్నా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మేము మోర్ వౌచర్స్ తీసుకున్నామన్నమాట. అరౌండ్ ఒక రూ. 4000 అలాగా వౌచర్స్ ఒచ్చాయి. అందుకని చెప్పి మోర్ ఈ మధ్యన చాలా తగ్గిపోయింది. ముందు చాలా ఉండేవి. ఇప్పుడు వెతికితే ప్రగతి నగర్‌లో దొరికిందన్నమాట. మా ఇంటి దగ్గరే ఉండేది. లేదు. అని చెప్పి ఇంక అక్కడికెళ్ళి కొంచెం షాపింగ్ చేసేసి, వచ్చేటప్పుడు డిన్నర్ చేద్దామని చెప్పి ఈ ఎస్ గ్రాండ్ అని బాచుపల్లి అనుకుంటా అక్కడెక్కడో ఉంది. మేమలా తిరుగుతూ అక్కడ ఆగాము. సో, చాలా చాలా రోజుల తర్వాత, మంత్స్ తర్వాత ఆ రోజే చికెన్ తిన్నాం. అండ్ ఈ రెస్టారెంట్ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది. ఫిబ్రవరి ఫస్ట్‌కే స్టార్ట్ అయిందంట. సో, అన్నీ కొత్త కొత్తగున్నాయి. బావుంది. మీరెవరైనా కూడా ఈ ప్రగతి నగర్, బాచుపల్లి, మియాపూర్ ఇటువైపు ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. బావుందన్నమాట. టేస్ట్ కూడా బావుంది. రేట్స్ మరీ తక్కువ కాదు. అలాని మరీ ఎక్కువ కాదు. బానే ఉంది. ఓవరాల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బానే అనిపిచ్చింది. టిఫిన్స్ ఉన్నాయి. టిఫిన్స్ వైబ్ నేను అక్కడికెళ్ళిన వెంటనే ఇడ్లీ అన్నాడని వాడికి ఇడ్లీ తీసుకున్నాం. చట్నీస్ అవన్నీ కూడా మంచి ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేస్తే మేము కొంచెం స్వీట్ కార్న్ సూప్ ఆర్డర్ చేసాము. దాని తర్వాత లెమన్ చికెన్ ఒకటి, కొంచెం బిర్యానీ, తర్వాత బగారా రైస్ విత్ మటన్ కర్రీ అలాగే ఏవేవో కొంచెం కొంచెం తినేసి ఇంటికొచ్చేసాం. చాలా రోజుల తర్వాత రెస్టారెంట్‌కెళ్ళాం. ఈ బర్డ్ ఫ్లూ హడావిడి అన్నప్పటి నుంచి అసలెళ్ళట్లేదు. మేము చాలా తక్కువ బయటికెళ్ళి తినడం. ఏమన్నా తినాలని ఉంటే ఇంటికే తెచ్చుకొని తినడానికి ప్రిఫర్ చేస్తాం. డైన్ ఇన్‌కి ఎళ్ళడానికి అంతగా ఇష్టపడం. మీ అందరికీ తెలుసు కదా! 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. తక్కువే కానీ అప్పుడప్పుడు ఎళ్ళినప్పుడు కొంచెం మంచిగా తింటే బావుంటది కదా! అండ్ మమ్మీలెక్కడున్నా మమ్మీలే. నేనిలా తింటాను అనగానే వాడు హ్యాండ్ వాష్ కావాలి, సుసు ఎళ్ళాలి, అటువైపు చూడ్డానికెళ్ళాలి అని చెప్పి నన్ను బోలెడు సార్లు తీసుకెళ్ళాడు. అలా కింద మీద పడుతూ తినేసాము. అండ్ బిల్ అక్కడ పే చేసేసి ఇంక ఇంటికొచ్చేసాం. ఇంటికెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్ టైమ్ మీరెప్పుడు రెస్టారెంట్‌కెళ్లారు, ఏంటి సంగతులు అనేది కూడా షేర్ చేయండి. ఇక్కడొచ్చేస్తే నేను మంచిగా బిర్యానీ, బగారా రైస్ అన్నీ తినేస్తున్నాను. అండ్ ఇది డిసానో పెన్ని పాస్తా. సో, రకరకాల పాస్తా రెసిపీస్ చేసుకోవచ్చు. ఎక్కువగా పింక్ సాస్ పాస్తా అని ఆ మధ్యన సూపర్ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నీ నార్మల్ కనిపిస్తుంది. ఎక్కువగా పింక్ సాస్ పాస్తా కనిపించట్లేదు. అండ్ ఇదొచ్చేస్తే డిసానో పాస్తాలిషియస్ పాస్తా. దీని అమెజాన్ లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. మీకొకవేళ అవసరం ఉంటే తీసుకుందాము. స్నాకింగ్‌కి బావుంటది అనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది 100% డరమ్ వీట్ సెమోలినా పాస్తా అన్నమాట. ఇందులో మనకి కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ ఏంటి ఉండవు. అండ్ ఇది నేనిప్పుడు చూపిచ్చింది చాలా బేసిక్ పాస్తా రెసిపీ అండి. ఏ రకం పాస్తాతోనైనా చేసుకోవచ్చు. అండ్ చాలా బావుంటది కూడా. సో, కొంచెం బటరేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం చాప్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. తర్వాత బోలెడన్ని ఆనియన్స్ ఏసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర సోయాబీన్ సాసు, వెనిగర్ అవి ఉంటాయి గదా! అవి మన దగ్గరున్నవి ఏసుకోవచ్చు. ఏమీ లేకపోతే అట్‌లీస్ట్ పిజ్జా సీజనింగ్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఏసుకున్నా గూడా బానే ఉంటది. అంతే తర్వాత బాయిల్ చేసిన పాస్తాను గూడా ఏసుకొని ఒక చీజ్ స్లైస్ ఏసుకొని, ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఆగి బాగా మిక్స్ చేసి ఇచ్చేస్తే సూపర్ యమ్మీ రెసిపీ రెడీ అయిపోద్ది. పిల్లలకి, మనకి టక్కన ఆకలేసినప్పుడు తినొచ్చు. ఇంకా ఇంకేంటి కబుర్లు? నా వాయిస్ క్లారిటీగా ఉందిప్పుడు అని నాకు
బోలెడుమంది చెప్పారు. నేను సూపర్ హ్యాపీ అయిపోయాను. హమ్మయ్య! అనుకుంటున్నాను. అండ్ రెగ్యులర్‌గా కూడా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారా? లాస్ట్ 3, 4 డేస్ నుంచి పెడుతున్నాను కదా! సో, చూద్దాము. అస్సల వ్యూ రాట్లేదు. అందుకని చేయాలన్న ఉత్సాహం రాట్లేదు. అలాగే మళ్ళీ సేమ్ అన్నమాట. చేస్తేనే వ్యూ వస్తది. వ్యూ వస్తేనే చేయాలనిపిస్తది. వావ్! అలాగా. అండ్ ఇప్పుడే ల్యాప్‌టాప్ కూడా కొన్నాం గాబట్టి, మరి బద్దకిస్తే కూడా మనకే మంచిగా ఫీలింగ్ రాదు కదా! అందుకని జెప్పి నేను రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అందుకే పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఉండకపోవచ్చు. బట్ నార్మల్ డైలీ లైఫ్ వ్లాగ్స్ లాగా. సో, ఇలాగ పాస్తా మంచిగా ఫ్రై చేసేసుకొని తినేయడమే అంతే. తర్వాత బోలెడన్ని కరివేపాకన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వాష్ చేసి ఈ సాలడ్ స్పిన్నర్ ఉంటది కదా! దీంట్లోని కొంచెం మాయిశ్చర్ అంతా పోగొట్టేసి స్టోర్ చేసేసుకుంటే, మనం కుక్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటది. ఇంకా మోర్‌లో ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. చాలా రోజుల నుంచి గ్రాసరీ హాల్ అని ఏం చేయలేదు కదా! అందుకని చెప్పి ఈరోజు చూపిస్తా. సో, ఎండలు కూడా చాలా చాలా పెరిగిపోయి అందుకని ఆకుకూరలన్నీ కొంచెం వాడిపోయాయి. ఎండ మీకే ఎండంటే నాకింకా ఎండ అన్నట్టు. ఈ మెయిన్‌గా ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలా కొన్ని మనం రోజు అన్ని వంటల్లో వాడే ఉంటాయి కదా! అల్లం అవన్నీ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకుంటే, మనకి కుకింగ్ చేసినప్పుడు చాలా చాలా హాయిగా అనిపిస్తది. ఈ 10 నిమిషాలు బద్ధకించామనుకోండి ఎప్పటిదప్పుడు కడిగేసుకుందాంలే అన్నట్టు, అప్పుడు బాగోదు. మెయిన్ ఏంటంటే అప్పుడు కడిగినప్పుడు అవి చల్లగుంటాయి. చల్లగా ఉన్న వాటిల్ని తడిగా ఉన్న వాటిల్ని మనం ఆయిల్‌లో ఏస్తే అవి చట్‌పట్ అంటాయి. అలా బోలెడన్ని కష్టాలొస్తాయన్నమాట. కాబట్టి మీరు కూడా ఈసారి కరివేపాకు, పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మంచిగా వాష్ చేసి, డ్రై చేసి ఒక టిష్యూ పేపర్‌లో పెట్టి, ఒక డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా బావుంటది. అండ్ అక్కడ తీసుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్ ఏం పట్టుకెళ్ళకుండా టక్ టక్ అనుకుంటూ ఎళ్ళిపోయాము. అప్పుడు వాళ్ళు ఈ ఏమంటారు దీన్ని? ఈ బియ్యం బస్తా బ్యాగ్ పర్లేదా అన్నారు. పర్వాలేదు అని చెప్తే ఇందులో తెచ్చుకున్నాం. కార్‌లోనే కదా! వెనక్కి పెట్టేసి తెచ్చేసుకున్నామనమాట. మరి ఎక్కువ ఇంట్రెస్టింగ్ సామాన్లేంటి కాదు. ఇంట్లో గ్రోసరీ అంతే. ఈ ఆటా ఒక 2 ప్యాకెట్లు, బాన్సీ రవ్వ, తర్వాత చింతపండు బాగా తగ్గించేస్తే మంచిదట. మీకు ఊరికే ఏమన్నా నొప్పులు వస్తూ ఉంటే గనక చింతపండు తినడం తగ్గిస్తే చాలా డిఫరెన్స్ తెలుస్తదట. ఈ మధ్య నాకు నీరసం పనమ్మాయి లేకో తెలీదు. ఆహ్, ఊరికే ఎందుకొస్తుందో తెలీదు కానీ చాలా నీరసం ఫీలింగొస్తుంది. అందుకని జెప్పి చింతపండు ఒద్దు అని మనం ఆమ్చూర్ పౌడర్ తీసుకొచ్చాము. అండ్ ఏం చేయకుండా నీట్‌గా చేసేస్తే ఇంక నేను హరీషాయినికవుతాను. అలాగా నేను తీసిన ప్యాకెట్‌కే వాడు సరిగ్గా ప్లాస్టరెయలేదు. అలా పట్టుకోగానే గోధుమలు పడిపోయి, గోధుమలు గూడా మిల్క్ తీసుకెళ్ళి ఆడిద్దామని చెప్పి ఒక కేజీ తీసుకొచ్చాను. కేజీ ఆడతారో లేదో నాకు ఐడియా లేదు కానీ, తీసుకురావడం అయితే తీసుకొచ్చా. సో, అవన్నీ కొంచెం పడిపోయి, తర్వాత పీనట్స్ ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే తినొచ్చు. ఊరికే స్నాకింగ్ లాగా. తర్వాత చోలే తీసుకున్నా, ఇంకా సోప్స్ పేస్ట్‌లు, ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంటది కదా! ఇది ఫ్రూట్ కస్టర్డ్ ఏమైనా చేయడానికి ఉంటాయి కదా! అని చెప్పి అవి తర్వాత ఈ ట్యాంగ్ ఒక 2 ఫ్లేవర్స్ ట్యాంగ్, బెల్లం, ఇంగువ అయిపోయింది. ఇంగువ, ఆవాలు, జీలకర్ర. మీరు గ్రోసరీ ఎప్పటిదప్పుడు తెచ్చుకుంటారా? లేకపోతే ఒకసారెళ్లి కరెక్ట్‌గా మంచిగా డీమార్ట్‌కి అలా ఎళ్లి ఎక్కువ ఫుల్ మంత్ కోసం తెచ్చేసుకుంటారా అనేది చెప్పండి. ఒకరోజు టైం తీసుకొని గ్రోసరీ మొత్తం తెచ్చేస్తే ఇంకా గోలుండదు. లేకపోతే స్విగ్గీ చెయ్యు, బిగ్ బాస్కెట్ చెయ్యు, ఈ రూ. 200 అయితేనే డెలివరీ ఫ్రీ ఉంటది. కాబట్టి అది కొను, ఇది కొను అని మనకు తెలియకుండానే అక్కర్లేని సామాన్లన్నీ కొంటాము. అండ్ ఒక తలనొప్పి కూడా. ఇంట్లో అన్నీ ఫుల్ స్టాకప్ అయ్యి ఉంటే చాలా బావుంటది కదా! అండ్ ఈ గోధుమలన్నీ తీశాను. ఇంకా అలాగే డస్ట్ అయిపోయింది కదా! అని చెప్పి మా ఇంటికి ఈ మధ్యన పిచ్చుకలొస్తున్నాయి. ఇంటి లోపలికి కూడా వస్తున్నాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా వీడియో తీస్తాను. ఎంత నాకు పిచ్చుకలంటే చాలా ఇష్టం బర్డ్స్‌లోని. ఈ పావురాలు అవి అంత నచ్చవు కానీ, పిచ్చుకలు అనిపిస్తాయి. ఒక 2 కొంచెం అలవాటు పడుతున్నాయన్నమాట. లోపల వరకు వస్తున్నాయి. అటువైపు కిచెన్‌కి ఇటువైపు లోపలికి వస్తున్నాయి. ఇటువైపు దేవుడిది గది ఉంది గదా! అక్కడికి కూడా ఆల్‌మోస్ట్ సగం వరకు లోపలికొస్తున్నాయి. అందుకని జెప్పి వాటిలి కోసం పెట్టాను. మరి తింటాయో లేదో తెలీదు నాకు. సో, చూసి నెక్స్ట్ ఏదైనా వీడియోలో తిన్నాయో లేదో చెప్తా. అండ్ అంత పని చేసాక అలిసిపోయాం కదా! సో, ఒక మంచి టీ తాగేద్దాం.
ఇంకా గ్రోసరీ సంగతి చెప్పండి. మీరేం చేస్తారు? ఏది చేస్తే బెటర్ అనేది కూడా షేర్ చేయండి. ఈ కుండ ఎంత అని కూడా ఎవరో కామెంట్ చేశారు. ఈ కుండ మనది లాస్ట్ ఇయర్ కొన్నది. దాచాను అప్పుడు. ఇప్పుడు మళ్ళీ తీసి వాష్ చేసి వాడేస్తున్నాననమాట. సో, ప్రతి సంవత్సరం అయితే అయిపోయిన తర్వాత సమ్మర్ అయిపోయాక డిస్కార్డ్ చేసేదాన్ని. ఈసారి ఉంచాను. అప్పుడు అరౌండ్ 450 అలా పడినట్టుంది. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, ఇంచుమించు అంతే పడినట్టు గుర్తు. ఇప్పుడు కూడా అలానే ఉంటది. అరౌండ్ 500 లోపలే ఉంటది. సో, ఈ గోధుమలు ఇవి ఒక డబ్బాలో ఏసేద్దాము పనయిపోద్ది. సో, అలా నడుస్తుందన్నమాట నా లైఫ్ అయితే. అండ్ మీ దగ్గరేంటి స్పెషల్ జరుగుతుంది? ఎగ్జామ్స్ అయిపోయాయా పిల్లలకి? ఇంకా అవుతాయా? టెన్షన్‌లో ఉన్నారా? లేదు చిల్ అయిపోయారా? అనేది షేర్ చేయండి. 10థ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినట్టున్నాయి కదా! మీ పిల్లలు రాసుంటే కనుక ఆల్ ది బెస్ట్. ఇంకా మెయిన్ థింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. సో, ఐ హోప్ వాళ్ళు బాగా రాసారనే అనుకుంటున్నా. మా సాహిల్ రాస్తున్నాడు గానీ, నేదో నేను రాసేసినంత ఫీలింగ్ నేను లోపలే ఫీల్ అయిపోతున్నాను. నేనంత ఫీల్ అయ్యానన్న విషయం ఎవరికీ తెలీదు కానీ, వాడికి ఈరోజు ఎగ్జామ్ ఉంది. ఎలా రాసాడో ఏంటో అని. అంతే ఒక పెద్దయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేంటి తెలీదు. ఎవరెవరు ఆళ్ళ గురించి కాదు. ఏదో చెప్దాం అనుకున్నాను. సెట్ అవ్వలేదు. సో, అంతే. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకా మంచి వీడియోతో. సబ్‌స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.